నమస్తే అన్న. నమస్తే. సో మీ అంచనా ఏంటి? ఇప్పుడు రోజు పేపర్ చూస్తున్నా కదా, నిన్న వచ్చింది, ఇవాళ ఒక లిస్ట్ వచ్చింది. సో పీసీసీ కొన్ని పేర్లు ప్రతిపాదించింది, హైకమాండ్ కూడా దాదాపుగా దరిదాపుల్లో ఆ పేర్లనే కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది అని ఒక చర్చ. లేదు, మీనాక్షి నటరాజన్ చేతిలో వేరే లిస్ట్ ఉన్నది, ఆమె అనుకున్న లిస్టే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందన్నది ఇంకొక చర్చ. సో అల్టిమేట్గా ఏం జరిగే అవకాశం ఉందన్నది మీ అంచనా? ఎవరికి ఇస్తే బెటర్ అని మీ అంచనా ఈ ఆరుగురిలో? అంటే ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా మార్పులు చేర్పులు చేయాలనేది కూడా అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే శాఖల మార్పు కావచ్చు, లేకపోతే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళకు అవకాశము ఇవ్వడానికి వాళ్ళని పార్టీ పని కోసమో లేకపోతే ఇంకా వేరే పనుల కోసమో ఉపయోగించాలనేది కూడా వాళ్ళకు పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే దాదాపుగా సరే 14 నెలలు అయినప్పటికీ 1 ఇయర్ వాళ్ళ మంత్రివర్గ పని విధానం పైన వారు నిర్వహించిన పోషించిన మంత్రి శాఖని ఏ విధంగానైతే ఆయన సమర్థవంతంగా నిర్వహించింది అనే దాని మీద కూడా రివ్యూ జరిగింది. అన్ని దాదాపుగా అన్ని శాఖల మీద కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న వాటిల్లో కూడా ముఖ్యంగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, హెల్త్ కావచ్చు, వీటి మీద బాగా కంప్లైంట్స్ ఉన్నాయి. రెవెన్యూ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, రెవెన్యూ శాఖ మీద విపరీతంగా కంప్లైంట్స్ ఉన్నాయి. అట్లనే ఫైనాన్స్ శాఖ మీద కూడా విపరీతమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. అది చాలా ఓపెన్గా ఢిల్లీ వరకు కూడా పర్సంటేజ్ల సంబంధించిన వివరాలు, బాధితులు ఎంతమంది ఏ విధంగా డబ్బులు ఇచ్చుకున్నారో అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క బాధని వెళ్ళగక్కుకున్నారు. సమాచారం అంతా ఆ విధంగా ఉన్నది. గ్రౌండ్ లో జరుగుతుంది డిస్కషన్. అవును, 10%, 12% అని గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది. ఆ రెవెన్యూ సంబంధించిన ఆయన ఆ శాఖను అడ్డం పెట్టుకొని భూముల కబ్జాలు చేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా దౌర్జన్యపూరితంగా తనకున్నటువంటి ఆ కుటుంబాన్నో తనకున్నటువంటి వాళ్ళ రియల్ ఎస్టేట్ మాఫియాని ఉపయోగించుకొని ఏమేం చేస్తుందనేది దానికి సంబంధించి అది కూడా చాలా పూర్తి వివరాలతోటి వాళ్ళకు కూడా సమాచారం ఉన్నది. అట్లనే హెల్త్ డిపార్ట్మెంట్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్య లక్ష్యమైనటువంటి కారణమైనటువంటి విద్యారంగము, వైద్య రంగము, ఉపాధి రంగం, ఈ 3 రంగాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో సరే విద్యాశాఖ మంత్రి ఆయన ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి దాని మీద ఇంకా పూర్తి విశ్లేషణ చేయడానికే అవకాశం లేకుండా పోయింది. ఉన్నదాల్లో ఏంటిది మంత్రిత్వ శాఖ వైద్య రంగం. ఆ వైద్య రంగానికి సంబంధించి వచ్చినప్పుడు దామోదర రాజనరసింహ గారు ఒక డిప్యూటీ సీఎంగా చేసినటువంటి అనుభవం ఉన్నదనే కారణంతో ఆయనకి ఆ శాఖ అప్పుడు ఆయన కోరుకున్నాడు. ఢిల్లీ వాళ్ళు కూడా ఈయన సమర్థవంతంగా నిర్వహిస్తాడనే ఆలోచనతో కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు తీరా చూస్తే గత 14 నెలలుగా చూస్తే ఆ శాఖాపరమైనటువంటి అనేక సమస్యలు చాలా గందరగోళంగా ఏర్పడతా ఉన్నాయి. దాంట్లో కూడా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఆ శాఖలో ప్రవర్తిస్తూ ఉన్నారని, చాలా అవినీతి అక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయని, తర్వాత కనీసం ఆరోగ్య శాఖ మంత్రి ఎవరికి దొరుకుతలేడు, ఎవరికి కనపడతలేడు, అందుబాటులో ఉండలేడు అనే విషయం కూడా బాగా కనపడతా ఉన్నది. ఇట్లా ఈ 3 శాఖల మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగిందనేది మనందరికీ తెలుసు. ప్రజల నుంచి వచ్చినటువంటి సమాచారం, మీడియా నుంచి వచ్చే సమాచారం, ఇంటెలిజెన్స్ వాళ్ళ సొంత ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీలో మాత్రం ఈ 3 శాఖల మీద ప్రధానంగా రివ్యూ జరుగుతుందనేది అర్థమవుతున్నది. మరి ఈ వీళ్ళ శాఖలు కూడా మారుస్తారా, లేకపోతే వాళ్ళ శాఖలు అట్లే ఉంచి వాళ్ళకి మంత్రులు ఇంకా వేరే పదవులు ఇచ్చి వేరే శాఖలు ఇచ్చి వాళ్ళని ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా అనేది కూడా ఒక చర్చ ఉన్నది. సరే, ఇక కోమటిరెడ్డి, మరి మీరు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరికైతే ఇవ్వడం సాధ్యం కాదు.